వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. కూటమి ప్రభుత్వంలో వైద్య శాఖ ఎంత నిర్లక్ష్యానికి గురైంది అనేటువంటిది మనం చాలాసార్లు చెప్పుకున్నాము. ప్రభుత్వ ఆసుపత్రులు అయితే పూర్తిగా అస్సలు రోగులకి ఎంత సేవలు ఎంత దారుణంగా ఉన్నాయో ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర అనేటువంటిది మనం పదే పదే చెప్పుకోవడం జరిగింది. ఇక మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు వైసీపీ హయాంలో వస్తే వాటిని అన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేయాలని చూసిన ప్రయత్నము, దాని మీద వైసీపీ పెద్ద ఉద్యమం చేయటము, ప్రస్తుతానికైతే అది చాలా స్కాములు చేయటంలో, ఇది రోడ్డు కాంట్రాక్టుల విషయంలో స్కాములు, లేదంటే ఇంకో విషయంలో కానీ కనపడని స్కాములు వైద్య రంగంలో జరుగుతాయి అనేటువంటిది ఈ విషయంలో కూటమి ప్రభుత్వానికి డాక్టరేట్ ఇవ్వాలి అనేలాగా వైద్య సేవలు, రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఏపీ ఎంఎస్ఐడిసి చంద్రబాబు సర్కారు వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రులకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి ఎంఎస్ఐడిసి అవినీతికి అడ్డాగా మారిపోయింది. మందులు, సర్జికల్స్, వైద్య పరికరాల కొనుగోళ్ల కాంట్రాక్టు సర్కారులో కీలక నేతలను ప్రసన్నం చేసుకోవాల్సిందని కమిషన్ ఏజెంట్గా వ్యవహరిస్తున్న అధికారి ఒక ఆయన తేల్చి చెప్తున్నారు. అలా కీలక నేతలు కనిష్టంగా 5 నుంచి 10% దాకా కమిషన్ దోచుకుంటున్నట్టుగా సమాచారం. అంతేకాదు కమిషన్లు దండుకోవడంలో ఆరోగ్య శాఖలోని ఓ అత్యున్నత అధికారి రాజకీయ నేతలతో పోటీ పడుతున్నారు. ఆయన కూడా 5 నుంచి 10% మేర రాబడుతున్నట్టుగా సమాచారం. ఉత్తరాదికి చెందిన సదరు అత్యున్నత అధికారి అక్కడ డిస్ట్రిబ్యూటర్ సంస్థలతో పెద్ద మొత్తంలో వాటాలు మాట్లాడుకున్నారని, పారదర్శకంగా జరగాల్సిన టెండర్ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడుతున్నారు అని, ఇలా ఎంఎస్ఐడిసి మొదలుకుని ప్రభుత్వంలో నేతల వరకు 15 నుంచి 25% కమిషన్లు డిమాండ్ చేస్తుండటంతో కంపెనీలు వాటి లాభాలు కూడా వేసుకుని వైద్య పరికరాల ధరలను చుక్కలను తాకిస్తున్నాయి. అయినా సరే తాము అడిగినంత కమిషన్ చెల్లిస్తే ఎంత ధర కోట్ చేసినా పర్వాలేదు అనే రీతిలో లోపాయికారి ఒప్పందాలతో అక్రమాలకి పాల్పడుతున్నారు. దీంతో అటు అధికారులు, ఇటు ప్రభుత్వ పెద్దల అండదండలతో కాంట్రాక్టర్లు ఒక పక్క రాష్ట్రంలో విక్రయిస్తున్న వైద్య పరికరాల ధరల కంటే 2-3 రెట్లు అధికంగా కోట్ చేస్తున్నారు. ఇందులో కొన్ని ఉదాహరణలు తీసుకుంటే తెలంగాణలో 1.4 లక్షలతో ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేసిన వ్యాక్యూమ్ ఎక్స్ట్రాక్టర్ పరికరాన్ని మన దగ్గర 3.13 లక్షల చొప్పున సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారు. ఏకంగా 2 లక్షలకు పైగా అత్యధికంగా చెల్లించి కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారు. దీనిపై ఈ ఏడాది జనవరిలో ఒక కథనం రావడంతో సెకండరీ హెల్త్లో దాదాపు 230 పరికరాల కొనుగోలుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. పెద్ద మొత్తంలో కమిషన్ల డీల్ కుదరడంతో ఎలాగైనా కొనుగోలు చేయాలనే లక్ష్యంతో 3.13 లక్షల ధరకు డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎంఎస్ఐడిసి జస్టిఫికేషన్ తీసుకుంది. అయితే అదే ధర ఆధారంగా పరికరాల కొనుగోలుకు ఇండెంట్లు పంపాలి అని డిఎంఈ, డిఎస్హెచ్, డిహెచ్లకు లేఖ రాసింది. ఇక బోధనాసుపత్రుల్లో పెద్దగా అవసరం లేని ఈఎన్టీ సిమ్యులేటర్ పరికరాల కొనుగోలు పేరిట స్కామ్కి తెరలేపారు. ఒకే రకం కంపెనీ పరికరాలను సరఫరా చేస్తామని 2 సంస్థలు బిడ్ వేస్తే సింగిల్ బిడ్గా పరిగణించి తిరస్కరించకుండా ఆమోదించారు. బహిరంగ మార్కెట్లో 1 కోటి నుంచి 3 కోట్లు పలికే ఒక్కొక్క పరికరాన్ని ఏకంగా 4.44 కోట్లకు కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆరోగ్య శాఖ అత్యున్నత అధికారి నేరుగా ఓ ఉత్తరాది కంపెనీతో డీల్ కుదుర్చుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇక మార్కెట్లో 5 లక్షల నుంచి 6 లక్షలు పలికే థ్రెడ్ మిల్ని ఏకంగా 11 లక్షల చొప్పున బోధనాసుపత్రుల కోసం కొనుగోలు చేసేలా రేట్ కాంట్రాక్టు ఖరారు చేశారు. ఈ ధర చూసి అవాక్కైన డిఎంఈ అధికారుల కొనుగోలును వాయిదా వేస్తున్నట్టుగా సమాచారం. ఇక ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ మామోగ్రఫీ పరికరాన్ని తమిళనాడు ఆరోగ్య శాఖ 83.20 లక్షలకు కొంటే అదే మామోగ్రఫీ పరికరాన్ని మన ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఏకంగా 1,44,74,396 రూపాయలకి కొనటం అనేటువంటిది ఇక్కడ మనం గమనించినటువంటి విషయం. ఇక గైనిక్ విభాగాలకు సంబంధించి హిప్టోస్కోపీ పరికరాల కొనుగోలుకు కూడా గత నెలలో ఆర్సీ ఖరారు చేశారు. ఈ పరికరాన్ని గత ప్రభుత్వంలో 46 లక్షలతో సరఫరా చేసేలా బిడ్లు రాగా ఇప్పుడు అదే కంపెనీకి చెందిన పరికరానికి ఏఐ సౌకర్యం పేరిట ఏకంగా 69.45 లక్షలకి ఖరారు చేశారు. 800 MA డిజిటల్ ఎక్స్రే పరికరాన్ని 1.23 కోట్లతో కొనుగోలుకు ఏడాది ఫిబ్రవరిలో కాంట్రాక్ట్ ఖరారు చేశారు. ఇక తమిళనాడులో 69 లక్షలతో కొనుగోలు చేసిన ఇదే పరికరాన్ని ఇక్కడ ఏకంగా 50 లక్షలకు పైగా అధిక ధరతో కొనుగోలు చేస్తూ ఉండటం గమనార్హం. పరికరాల కొనుగోలుకు ఆసుపత్రుల నుంచి ఆయా విభాగాధిపతుల కార్యాలయాలకు ఇండెంట్ రావాలి. ఆసుపత్రి సూపరింటెండెంట్ అవసరాల నివేదికను సేకరించాలి. అయితే ఈ ప్రక్రియ పక్కన పెట్టి నేరుగా డిఎంఈ కార్యాలయం నుంచి ఇండెంట్ పంపి
గత ఏడాది పాయింట్ ఆఫ్ కేర్ అల్ట్రాసౌండ్ 3-in-1 ప్రోబ్ పరికరాల కొనుగోలు చేపట్టారు. ఏకంగా 78 పాయింట్ ఆఫ్ కేర్ అల్ట్రాసౌండ్ పరికరాలను బోధనాసుపత్రులకు డంప్ చేసినట్టుగా తెలుస్తోంది. ఒక్కో పరికరానికి 11.33 లక్షల చొప్పున దాదాపు 9 కోట్లు ఇందుకు వెచ్చించారు. కీలక నేతతో కాంట్రాక్ట్ సంస్థ డీల్ కుదుర్చుకోవడంతో అవసరం లేని పరికరాలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేశారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. 17 బోధనాసుపత్రులకు 78 పరికరాలు సమకూర్చాలని గత ఏడాది మార్చిలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ DME నుంచి ఐడీసీకి ప్రతిపాదన వెళ్ళింది. ఒక్కో ఆసుపత్రికి 2 నుంచి 6 పరికరాల చొప్పున అవసరం ఉందని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ సంస్థ ఈ ఏడాది ప్రారంభం నుంచి పరికరాల సరఫరా చేపట్టింది. అసలు ఇండెంట్ పెట్టకుండా ఈ పరికరాలు ఆసుపత్రులకు చేరుతుండడంతో కంగుతిన్న వైద్యులు అవి తమకెందుకు అని వాటి అవసరమే లేదు అంటూ ఏకంగా DMEకి లేఖ రాశారు. కేవలం ప్రాథమిక నిర్ధారణ కోసం వాడే ఈ పాయింట్ ఆఫ్ కేర్ పరికరాలు తమకు ఎందుకు అని వైద్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ, విజయనగరం తదితర ఆసుపత్రుల్లో ఈ పరికరాలు అవసరమే లేదని వెనక్కి తీసుకెళ్లిపోవాలని కాంట్రాక్టర్లకి తేల్చి చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది సమాచారం. అయితే పైనుంచి వచ్చిన ఒత్తిళ్లతో కొన్ని చోట్ల వీటిని తీసుకుని స్టోర్సు వార్డుల్లో మూలన పడేశారు. నిజానికి బోధనాసుపత్రుల్లో ఇప్పటికే అధునాతన అల్ట్రాసౌండ్, రేడియాలజీ, స్కానింగ్ యంత్రాలు ఉన్నాయని వైద్య వర్గాలు గుర్తు చేస్తున్నాయి. కమిషన్ల కోసం ఆసుపత్రులకు అవసరం లేని పరికరాలను కొనుగోలు చేసి పెద్ద ఎత్తున ప్రజాధనం లూటీ చేస్తున్నారు అని చర్చించుకుంటున్నారు. సో ఇది చాలా పెద్ద స్కామ్, ఇది కనపడని స్కామ్. బయటికి మనం ఈ లిక్కర్ స్కాము, ఆ స్కాము, ఈ స్కామ్ అని మాట్లాడుకుంటాం, కానీ ఇది చాలా చాప కింద నీరులో ఇన్ని లక్షల కోట్లు వృధా అవుతున్నాయి అనేటువంటిది ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి సమాచారం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.